అమెరికా గురించి చెప్పేటప్పుడు మాకు స్కూల్ డేస్లో మా మాస్టర్లు మాట్లాడుతుండేవాళ్ళు వెటకారంగా, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అని అంటారు అని. అంటే అక్కడ పెళ్ళికి ఒక లిమిట్ ఏం లేదు, విడాకులకు ఒక లిమిట్ ఏం లేదు, పిల్లలకి ఒక సిస్టమ్ ఏం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి బిడ్డలు పుడతారు, ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయి ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకుంటారు, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళిద్దరికి కాపురం, వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళు విడిపోతే మళ్ళీ ఇంకొకళ్ళతో ఇట్లాగా. అందుకని నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి పద్ధతి ఒకటి మాట్లాడేవాళ్ళు. అదే సంస్కృతి దాదాపు యూరప్ సమాజాన్ని కదిలించిన, అంటే యూరప్ సమాజం మొత్తానికి వ్యాప్తి చెందింది అనేటువంటిది ఉండేది. ఈవెన్ రష్యా కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంది అన్నటువంటి దానికి, రష్యా కూడా యూరోప్ కల్చర్ వైపుకి వెళ్తుంది అన్నటువంటి దశలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. నేను పేరెంట్ 1 పేరెంట్ 2 సంస్కృతికి వ్యతిరేకిని, నా కంట్లో ఊపిరిన్నంత వరకు, నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కుటుంబ వ్యవస్థని, అమ్మా నాన్న వ్యవస్థనే కొనసాగిస్తాను అన్నటువంటి. అంటే ఇది మొదటి తల్లి రెండో తండ్రి ఇట్లాంటి లెక్కలు కాకుండా మా అమ్మ మా నాన్న అని చెప్పుకునేటటువంటి సంస్కృతిని ఉంచుతాను అని చెప్పడం అన్నటువంటిది కీలక అంశం.